నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన కస్టమ్స్ మిల్లింగ్ రైస్ కుంభకోణం గుట్టురట్టవుతోంది. ఇక ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకుండా కోట్లాది రూపాయల ధాన్యాన్ని పక్కదారి పట్టించిన రైస్ మిల్లర్లపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిజామాబాద్ లో 5, కామారెడ్డిలో 3 ప్రత్యేక బృందాలతో 2 రోజులుగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఇక 78 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ధాన్యం మాయమైనట్లుగా అధికారులు గుర్తించారు. కేవలం ఒక కాలూరు రోడ్లోని రైస్ మిల్లులో 58 కోట్ల విలువైన 2 లక్షల క్వింటాళ్ల ధాన్యం మాయమైనట్లుగా అధికారులు గుర్తించి యాజమానిపై కేసు నమోదు చేశారు. మరొక వైపు విజిలెన్స్ దాడులపై రైస్ మిల్లర్ల సంఘం బగ్గుమంటోంది. అధికారులు కావాలని వేధింపులకు గురి చేస్తున్నారంటూ జాయింట్ కలెక్టర్ భుజంగరావును సివిల్ సప్లై కమిషనర్ను కలిసి మిల్లర్లు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన జేసీ భుజంగరావు ధాన్యం నిల్వల్లో వ్యత్యాసం ఉంటే ఎవరిని ఉపేక్షించేది లేదు అని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నవీన్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంచలనం సృష్టించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ కుంభకోణం గుట్టురట్టయింది. ప్రభుత్వానికి సంబంధించిన బియ్యం ఇవ్వకుండా కోట్లాది రూపాయల ధాన్యాన్ని పక్కదారి పడిచే అసెంబ్లీపై విజిలెన్స్ అధికారులు అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా ఈ రోజు ఉక్కుపాదం మోపారు. నిజామాబాద్ జిల్లాలోని 5 అలాగే జిల్లాకు సంబంధించిన 3 ప్రత్యేక బృందాలతో 2 రోజులకు తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 78 కోట్ల విలువైన రూపాయలు వినబడే ప్రభుత్వ ధాన్యంను మాయమాటలు కూడా అధికారులు పిలిచారు. కేవలం ఒక్క కాలూరు రోడ్డులోని సంబంధించి 58 కోట్ల విలువైన 2 లక్షల క్వింటాలు కూడా ధాన్యం మాయమట్లు కూడా అధికారులు గుర్తించారు. దీంతో పాటు 50 కేసు నమోదు చేశారు. మరోవైపు విజిలెన్స్ అధికారులు రైస్ మిల్లు సంఘం కూడా బగ్గమంటుంది. అయితే తాము కావాలని చెప్పి కూడా అధికారులు తాము తరలి తీసుకుని చెప్పి కూడా చెప్తున్నారు. దీనిపై కూడా అధికారులు ఏదైతే ఇరు రైస్ మిల్ సంబంధించి ఏదైతే మిల్లింగ్ కు సంబంధించి కూడా ఏదైతే ప్రభుత్వం మిల్లు పట్టించని చెప్పి కూడా కేటాయించేందుకు దానికి బియ్యం ఇవ్వకుండా కూడా రైస్ మిల్లు జాప్యం చేస్తున్నారని చెప్పి కూడా తగినంత ఏదైతే తాము వడ్డిస్తున్నామో దానికి సంబంధించిన బియ్యం కూడా ఇవ్వటం నుంచి కూడా అధికారులు గుర్తించారు. దీనిపై కూడా ఇటు అధికారులు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా ఈ రోజు గత 2 రోజులుగా పాదం మోపారు. నిజామాబాద్ తో పాటు ఇటు నందిపేట అలాగే మాకు సంబంధించిన కూడా రైస్ మిల్ కూడా చాలా ధాన్యం వరకు కూడా పెండింగ్ లో ఉన్న పరిస్థితి ఎంతైతే వడ్లిస్తున్నారో దానికి సంబంధించిన బియ్యం కూడా ఇవ్వకుండా కూడా తాత్కాలం చేస్తున్నారని చెప్పి కూడా అధికారులు గుర్తించే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా అంటే ఎలా చూస్తున్నట్టయితే ఇటు రైస్ మిల్ కావచ్చు ఎలాంటి దాంతో పాటు సొసైటీ మా సొసైటీలో దాని కుమ్మక్కై కూడా ఇటు గవర్నమెంట్ కు ధాన్యం ఇవ్వకుండా కుమ్మక్కై ఆపుతున్నా చెప్పి కూడా గుర్తించారు. దీనిపై కూడా అధికారులు సీరియస్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే తగిన ధాన్యం ఇవ్వకుండా వారిపై కూడా రైస్ మిల్ కూడా పాదం మోపని చెప్పి కూడా అధికారులు చెప్పిన పరిస్థితి మొత్తం నచ్చింది. ఎవరైతే తనకు బియ్యం ధాన్యం ఇస్తున్నా దానికి సంబంధించిన బియ్యం ఇవ్వకుండా మాత్రం ఖచ్చితంగా ఒక పాదం మోపుతుంది. దాని వారిపై కూడా కఠిన చర్య తీసుకుంటాం. అవసరమైతే రైస్ మిల్లను కూడా సీజ్ చేస్తామని కూడా జేసీ చెప్పిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మొత్తం చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్లపై ఎన్నికోసం అధికారులు అలాగే దాడి చేస్తున్న కూడా పూర్తిగా పంచనామం చూసింది చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్. విజిలెన్స్ వాళ్ళు తర్వాత డిటిసిఎస్ గారు సిద్ధిరామేశ్వర అగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కాలూరు విలేజ్కి సంబంధించినటువంటి రైస్ మిల్లో తనిఖీ చేయగా ఇక్కడ మనకు యాక్చువల్గా 3,15,970.96 క్వింటళ్ళు ఉండాల్సిందిగా వాళ్ళు నిర్ధారించుకున్నారు రికార్డును పరిశీలించి. దాంట్లో వాళ్ళు అక్కడ ఫిజికల్గా కనుక్కున్నది 1,12,282.40 క్వింటాళ్ళు. రిమైనింగ్ ఏదైతే ఉండాల్సింది ఉందో కనబడలేదో అక్కడ 2,03,38.56 క్వింటాళ్ళు. దానికి సంబంధించి వెరిఫై చేసుకొని వాళ్ళు పంచనామా కండక్ట్ చేసుకొని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇంకా పెట్టాల్సింది చూస్తాం ఆ రిపోర్ట్లో ఏం రికమెండేషన్ దాన్ని బట్టి మేము క్రిమినల్ యాక్షన్ అయితే క్రిమినల్ యాక్షన్, తర్వాత రికవరీ ప్రాసెస్ అయితే రికవరీ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తాం. వీళ్ళు సర్ప్రైజ్ చేసిండ్రు అంటే ఇన్స్పెక్ట్ చేసిండ్రు, దానికి సంబంధించిన రిపోర్ట్ మనకు వచ్చింది. దాని మీద ఇప్పుడు మనం తదుపరి చర్య తీసుకుంటాం. విజిలెన్స్ వాళ్ళు తర్వాత